కృష్ణానది తీరాన పెదపులిపాకలో కొలువుదీరి ఉన్న శ్రీ విజయరాజేశ్వరి దేవి, శ్రీ విజయ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మహామృత్యుంజయ పాశుపత రుద్ర యాగం మరియు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం మరియు భక్తుల ఆరోగ్యకాంక్షతో పూజ్య శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెదపులిపాకలోని ఆలయంలో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారికి పవిత్రమైన కృష్ణానది జలాలతో విశేష పూజా కార్యక్రమాలు భక్త శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంచి విద్యావంతులు, మంచి వక్తలు, అందరూ వక్తలు. కానీ ఇప్పుడు మనకి వక్తృత్వానికి పోటీ పడింది టైం. అందువల్ల అందరూ కూడా సారంగా అందించాలని ప్రార్థిస్తూ ఉన్నా. అది ఓం తత్సత్ ఓం. 5 నిమిషాలు మాట్లాడిస్తారు. 5 నిమిషాల్లో బాగా మాట్లాడినటువంటి వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తారు. అర్థమైంది కదండి. అందువల్ల తక్కువ సమయంలోనే 5 నిమిషాలు మాట్లాడినా 1 గంట అవుతుంది. అందువల్ల 1-1.5 నిమిషాలు అట్లా ఇట్లా మనం సభ ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మా ఫలితాన్ని వారందరూ పొందుతున్నారు ఆయన అని చెప్పాను. ఆయన ఆనందం అయిపోయింది అనమాట. ఆ విధంగా నిర్మలానంద స్వామి గారి దినాల్లో మీరు అంటే అన్న హృదయ ఉపాసన మొట్టమొదటి అమ్మవారినయ్యా గాయత్రి అమ్మవారు. అందువల్ల ఆ ఉపాసన శక్తి చెప్పం హృదయాల ఉపాసన చేశారు. ఆ ఉపాసన ఫలితము ఏ రూపంలో వచ్చిందో నేను అంటూ ఉంటా. ఏమో మాకు ఇక్కడ గుప్తగారు ఉండేవారు, రాత్నాగారి సంఘ సత్యనారాయణ గుప్త గారు విజయవాడ.